గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 టెర్రరిస్టుల అటాక్ జరిగి సుమారు నెల రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఆ టెర్రరిస్టులని ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కానీ పట్టుకోకపోవడం, అరెస్ట్ చేయకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. గత నెల 22వ తేదీ నాడు ఈ అటాక్ జరిగింది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలోకి నడక మార్గం ద్వారా రావాలి అంటే బోర్డర్స్ నుంచి సుమారు 150 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో టెర్రరిస్టులు ఎల్ఓసి నుంచి కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇతర ప్రదేశాల నుంచి కానీ మన బోర్డర్ గుండా ఏ విధంగా చొరబడ్డారు అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య. రకరకాల ఏజెన్సీసు, సెక్యూరిటీ ఏజెన్సీసు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఐబీ కానీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ, ఈ మూడు కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి క్రోడీకరిస్తూ ఉంటాయి. అది కాకుండా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, పారామిలిటరీ దళాలు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, ఇన్ని యంత్రాంగాలని, పోలీసుల్ని, ఇంతమందిని కళ్ళు కప్పి వాళ్ళు ఎప్పుడొచ్చారు, సంఘటన ఏ విధంగా నిర్వహించారు, ఏ విధంగా పారిపోయారు అనేటువంటిది ఎవరికి అర్థం కానటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము, నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మీ ఏజెన్సీస్ కానీ, సంబంధించినటువంటి భద్రతా వైఫల్యాన్ని కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి తక్షణం రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. రెండో ప్రధానమైనటువంటి అంశం, జరిగినటువంటి యావత్ అంశాన్ని కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి కాబట్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి దాంట్లో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద ప్రభుత్వం ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో జరిగినప్పుడు కూడా కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయడం, కమిటీ రిపోర్ట్స్ని తయారు చేయడం, దాన్ని లోక్సభలో టేబుల్ చేయడం అనేటువంటి జరిగాయి. సో కాంగ్రెస్ పార్టీగా మేము ఈ అన్ని అంశాల మీద ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని విషయాల మీద ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఇది కాకుండా మరి అనేకమైనటువంటి ఒప్పందాల ద్వారా కానీ ద్వైపాక్షిక ఒడంబడికలు మనకున్నాయి పాకిస్తాన్కి మనకు. వాటిలన్నింటినీ కాదని మన దేశం యొక్క అంతరంగిక భద్రతలో అమెరికన్ ప్రెసిడెంట్ సీజ్ ఫైర్ గురించి అనౌన్స్మెంట్ చేయడం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. భారత ప్రభుత్వం కానీ, భారత ప్రధాని కానీ, భారత రక్షణ శాఖ మంత్రి కానీ ఎవరు చెప్పకుండానే అమెరికన్ ప్రెసిడెంట్ సీజ్ ఫైర్ గురించి ఒక ట్వీట్ చేయడం అనేటువంటిది దురదృష్టం. మరి ఆ సంఘటన ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీగా మేము స్పందిస్తున్నాం. ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా బాధ్యత కలిగినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్కి మేము ముందే సమాచారం ఇచ్చామని చెప్పి వారు చెప్పడం జరిగింది. గత 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము పాకిస్తాన్ని అలర్ట్ చేశాము అని చెప్పడం జరిగింది. అది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అది అనౌన్స్ చేయడం మూలాన్ని వాళ్ళు అలర్ట్ అవ్వడం, మనకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని మనం కోల్పోవడం, మనకు సంబంధించినటువంటి సైనికుల్ని కోల్పోవడం జరిగింది. దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఈ సంఘటనలకు కూడా ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చాలా బలమైనటువంటి నాయకత్వం, నాది బలమైనటువంటి నాయకుడిని,
56 ఇంచులు బాడీ ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి పాకిస్తాన్ ఎడల సరిగ్గా చర్యలు తీసుకోలేదనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ యంత్రాంగం కానీ ఆయనకి సంఘీభావం మద్దతు ప్రకటించి దేశం కోసం పోరాడండి అని చెప్పినా కూడా సరిగా చర్యలు తీసుకోలేదు అనేటువంటి భావన. గడిచినటువంటి 11 సంవత్సరాలుగా సుమారు 151 ఫారెన్ విజిట్స్ చేశారు ఆయన. ఇప్పుడు 76 కంట్రీస్కి విజిట్ చేశారు. అమెరికాకే 10 సార్లు వెళ్ళారు ఇప్పటి వరకు. ఏ పొరుగు దేశం కూడా మనని సమర్థించినటువంటి పరిస్థితి, వెళ్ళినటువంటి 76 దేశాల్లో కూడా ఎవరు కూడా మనని సమర్థించినటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి టర్కీ కానీ, ఆ పక్కన ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ కానీ, ట్రెడిషనల్గా మనతో ఉన్నటువంటి రష్యా కానీ, వీళ్ళెవరు కూడా మనకి పెద్దగా సంఘీభావం తెలియజెప్పినటువంటి విషయం. అందరూ కూడా పాకిస్తాన్కే సహకరించినటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF $1.4 బిలియన్ అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు మన రూపీస్లో చేస్తే కన్నా ఎక్కువ ఈ ఎన్నికలు జరిగేటువంటి ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్ జరిగేటువంటి పరిస్థితిలో, వారు జరిగేటువంటి పరిస్థితిలో పాకిస్తాన్కి ఎయిడ్ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి సంఘటనల మీద సమగ్రంగా ఈ దేశ ప్రజలకి, పౌరులకి తెలియజేయాలి కాబట్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.